హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది తెలుగులో నెట్ఫ్లిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే సీజన్ 1, 2, 3 అండ్ 4 కన్నా ఈ సీజన్ చాలా బెటర్గా ఉంది. ఎందుకంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నానంటే మిగిలిన సీజన్స్ కన్నా ఈ సీజను టెక్నికల్గా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, స్టోరీ, నెరేషన్, యాక్టింగ్, పర్ఫార్మెన్సెస్, వాళ్ళకున్న ఇన్నర్ ఫీలింగ్స్, గ్రోత్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్రతి సెకండ్ మనకు చూపించడానికి వాళ్ళు పడే తాపత్రయం ప్రతి ఫ్రేమ్లోనే కనబడింది. కాబట్టి చాలా ఎఫెక్టివ్గా తీశారు. ఇంకా స్టోరీ అయితే హైలైట్ అండి. మనం ఏమనుకుంటాం, మైక్, డస్టినీ, లోకస్, విలియమ్స్ వీళ్ళందరూ ప్రాణాలతో హ్యాపీగా ఉండేటట్టు ఉంటే చాలు, వాళ్ళకి ఎటువంటి ఆపద కలగకుండా ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఎలా కాపాడన్నదే ఈ స్టోరీ కదా. 11 వీళ్ళు ఎలా కాపాడింది, అలా కాకుండా ఇది డిఫరెంట్గా తీశారనమాట. 11 అసలు ఇరికిపోతుంది. వీళ్ళు నలుగురే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఉంది. ఒక సరైవల్ థ్రిల్లర్లా చూపించారు. ఆ వెక్నాగాడును అసలు హైలైట్ అండి. ఆయన డిజైన్ చేసిన విధానమే చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఆ వెక్నా యొక్క ప్లాన్ ఏంటనేది కూడా మనకి ఇన్డెప్త్గా తెలియలేదన్నమాట. అతను ఏం చేస్తున్నాడు అనేది, ఈ ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేయాలని అనుకుంటున్నాడు అనేది మనకు క్లియర్ కట్గా చూపించలేదు. ఆ డాక్టర్కి యొక్క మెయిన్ మోటో కూడా ఇంకా క్లారిటీగా తెలియదు. అది వాల్యూమ్ 2లో చూపిస్తారని చూద్దాం. వాల్యూమ్ 2లో ఇంకా అంత సస్పెన్స్ దాచారో, ఇది ఫైనల్ ఎపిసోడో లేకపోతే ఇంకా 6 కూడా వస్తుందో ఇంకా వరకు తెలియదు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సిరీస్ మాత్రం హైలైట్గా తీసాడు. అందులోని ఈ సీజన్ 5 ఎపిసోడ్ 4లో లాస్ట్ ఒక 30 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది. అబ్బా ఏమైనా లాగాడు బాబాయ్. ఇప్పటి వరకు చూసిన స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీ ఒక లెక్క, ఒక 30 మినిట్స్లో వాడు చెప్పిన కథ ఒక లెక్కలాగా చూపించాడు. ఇప్పటి నుంచి ఫైనల్ బ్యాటిల్ మిగిలింది, ఒక యుద్ధం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు వెక్నాకే కాదు, 11 కూడా ఆర్మీ వచ్చింది. అది ఏంటి అనేది మీరు ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. 5th సీజన్ స్టార్ట్ అవ్వడం 1987కి వచ్చేస్తుంది. 1983 నుంచి 4 ఇయర్స్ తర్వాత జరుగుతున్న స్టోరీలా చూపిస్తారు. 1983లో వీళ్ళు అక్కడ అప్స్ అండ్ డౌన్లో ఉండిపోతాడు కదా, అక్కడ తను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాడు అన్నది కూడా కొంచెం హింట్ వచ్చి వదిలేశాడు అనమాట. వెక్నాకిని వీళ్ళకి ఒక రాస్ ఒప్పందం జరుగుతున్నట్టు చూపించి స్టార్టింగ్ నుంచి వదిలేడు. ఆ తర్వాత 1987లో ఏం చేశాడు వెక్నా అనేదే ఈ స్టోరీ. ఆ వెక్నాను ఆపడానికి వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళ కుటుంబాలు కూడా ఎలాగా ప్రయత్నించాయన్నదే ఈ స్టోరీ. అక్కడ ఆర్మీ పాత్ర కూడా ఎంతలా ఉన్నదంటే, ఆర్మీ కూడా ఆర్మీలో పనిచేయదు, ఓన్లీ వెక్నాకి సపోర్ట్ కింద పనిచేస్తుందో లేక ఆ డాక్టర్కి యొక్క బఫున్స్లా ప్రయత్నిస్తుంటారు. దానికి ఒక రీజన్ ఏమో నాకు క్లారిటీగా తెలియదు. నెక్స్ట్ వాళ్ళ యొక్క రీసెర్చ్ ఏంటి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు కాబట్టి మనం ఏం చెప్పడానికి కూడా లేదు. నెక్స్ట్ వాల్యూమ్ 2లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు ఆర్మీని వెక్నా ఒక సోల్జర్స్ చంపేస్తారు. ఇక అక్కడ ఆర్మీ లేదు. నెక్స్ట్ వేరే ఆర్మీ వచ్చి అక్కడ డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే హైకమాండ్కి చెప్పాలి కాబట్టి. వాళ్ళ ఆర్మీ నెక్స్ట్ 11 ఆర్మీ కలిపి వెక్నాని ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వాల్యూమ్ 2 సీజన్ 1 to 4లో మధ్యలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని, వాళ్ళకున్న బాండింగ్ని చాలా నీట్గా చెప్తూనే వాళ్ళకు తగ్గ ట్రైబ్యూట్ ఇస్తూ స్టోరీ చెప్పడం అనేది చాలా నెరేటివ్ పరంగా చాలా ఒక మెట్ ఎక్కాడనే చెప్పాలి డైరెక్టర్ అండ్ రైటర్. దాన్ని విజువలైజేషన్ చూపిస్తూ మనకు ఒక పర్ఫెక్ట్ ఎఫెక్షన్ ఇచ్చేటట్టు చెప్పడంలో కూడా వాళ్ళు 100% సక్సెస్ అయ్యారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇది తెలుగులో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ వెబ్ సిరీస్ని చూడాలని నేను కోరుకుంటున్నాను అనమాట. మెయిన్గా జిమ్ హోపర్, ఆయన కోసమైనా ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. జిమ్ హోపర్కి 11కి మధ్య బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బాగా ఈ ఎపిసోడ్లో కూడా బాగా చూడాలి. నెక్స్ట్ వాల్యూమ్ 2 ఎలా ఉంటుందో. వాల్యూమ్ 2 December 25న 5, 6, 7 అండ్ వస్తుంది. 8th ఫైనల్ ఎపిసోడ్ December 31st, 2025 రిలీజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అలా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఆ డేట్ పర్ఫెక్ట్ డేట్ నైట్ మొత్తం చూడడానికి. ఓకే, నెక్స్ట్ వీళ్ళకున్న క్యారెక్టరైజేషన్ ప్రకారం ఇంకొక సీజన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ట్రైబ్యూట్ ప్రకారం వీళ్ళకి పర్ఫెక్ట్ సింక్ అయ్యే స్టోరీ ఇచ్చారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. వాల్యూమ్ 2 వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను.